మనం అన్ని ప్లేట్లలో మనం ప్రజలతో మెప్పించి వాస్తవ విషయాలు చెప్పి మన కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఇన్సూరెన్స్ అది ఇది బంపర్ ఆఫర్స్ లేవు ఉన్నాయా? మనం దేశము ధర్మము సమాజం పేదోళ్ళు దానికోసం మాత్రమే పనిచేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. వాళ్ళ మెంబర్షిప్ కాకుండా బంపర్ ఒక్కరికే మార్కెటింగ్ వాళ్ళకి ఇస్తారు తెలుసా? వాళ్ళు ఆన్లైన్ మెంబర్షిప్ ఒప్పుకోరు, ఎందుకంటే కూర్చొని కొట్టాలి కదా. మార్కెటింగ్ కూడా ఇస్తారు వాళ్ళు, టైల్ కట్టి అది కట్టి మొత్తం మార్కెటింగ్ ఇస్తారు మెంబర్షిప్ కోసం. కానీ మనం ఏం చేయకుండా మనం పోయినసారి 18 కోట్ల మెంబర్షిప్ చేసి ప్రపంచంలో అత్యధిక సభ్యత్వం ఉన్న ఏకైక పెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈసారి ఏం చేస్తున్నాం? 10 కోట్లు వేస్తున్నాం. ఈసారి ఎంత? 10 కోట్లు. 10 కోట్లు మన జేపీ నడ్డా గారు, అమిత్ షా, మోడీ గారికి మాట ఇచ్చారు. అరే మా కార్యకర్తలు తోపుడు సార్, మీ ప్రధానమంత్రి వాళ్ళకి కష్టపడి పనిచేసారు, ఈసారి 10 కోట్ల సభ్యత్వం చేస్తామని చెప్పి మనందరు నమ్మి మన జేపీ నడ్డా గారు మోడీ గారికి మాట ఇచ్చారు. దానిలో తెలంగాణలో కూడా మనకి ఎన్ని ఓట్లు వచ్చినాయి? మన ఎంపీ ఎలక్షన్స్ 77 లక్షల ఓట్లు వచ్చినాయి. తెలంగాణలో 77 లక్షల ఓట్లు వచ్చినాయి. మరి 77 లక్షల మంది మన నరేంద్ర మోడీ గారిని చూసి, పార్టీని చూసి పూర్తిగా ఓటేశారు కదా, మిమ్మల్ని చూసి ఓటేశారు కదా. మరి 77 లక్షల మంది మెంబర్షిప్ చేయరాదా? మనం చేయొచ్చు కదా. కాబట్టి నెక్స్ట్ కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఉన్నాయా? దానిలో గెలవాలంటే మీరు ఏం చేయాలి? మెంబర్షిప్ పక్కా ప్రతి పోలింగ్ బూత్ కూడా హైయెస్ట్ మెంబర్షిప్ ఇవ్వాలి. ఇప్పుడు మొన్న ఎన్నికల్లో 80% ఓటింగ్ దాటి వాళ్ళకు సన్మానం చేస్తున్నాం. మా వాళ్ళు లిస్టు తయారు చేస్తలేరు, రోజుకొకరి పెడుతున్నారు దానికి. మీరు అందరూ నేనే చేస్తున్నాను అనుకుంటే నేను రెడీ ఉన్నా. మా కృష్ణారెడ్డి చేస్తారు, కృష్ణారెడ్డి కారణం దానికి. కృష్ణారెడ్డి, మీసాల చంద్రన్న, ప్రతాపక్ష ముగ్గురే కారణం, ప్రవీణ్ నలుగురు కారణం. 80% మెంబర్షిప్ పోలింగ్ దాటిన వాళ్ళు 80% ఓట్లు. అంతే జగన్, అంతే కదా. వచ్చే బాబు పక్కా హైయెస్ట్ ఓట్లు వస్తే మనం వాళ్ళకి సన్మానం చేస్తున్నాం కూడా, రెడీ అది. ఈసారి హైయెస్ట్ మెంబర్షిప్ చేసే వాళ్ళకి నేనే సన్మానం చేస్తాను. హైయెస్ట్ మెంబర్షిప్ చేసే బూత్లకు చేస్తా, హైయెస్ట్ మెంబర్షిప్ అయ్యే మండలానికి చేస్తా, హైయెస్ట్ మెంబర్షిప్ అయ్యే అసెంబ్లీ కూడా చేస్తా. కానీ లిస్టు చూస్తే మనం తక్కువగా పడుతుంది. మీరు అనుకుంటారు లాస్ట్ కాదు, ఎవ్రీ 3 డేస్కి ఒకసారి లిస్ట్ మనకి వస్తుంది. ఎవ్రీ 3 డేస్కో 4 డేస్కో లిస్ట్ వస్తుంది. ఏ అసెంబ్లీ వారిగా ఎంత మెంబర్షిప్ అయిందో పక్కా లిస్ట్ వస్తుంది. దానిలో మీరు ఫస్ట్ ఉండాలా లాస్ట్ ఉండాలా డిసైడ్ చేసుకోండి. ఇప్పటికైతే 10 లోపల కరీంనగర్ పార్లమెంట్ లేదు. 10 లోపల కరీంనగర్ పార్లమెంట్ లేదు. నేను చెప్పినా నిన్న ఈ రామచంద్ర గారు ఫోన్ చేస్తే, అన్న మా ఊళ్ళగా పడుకోవడం లేస్తా మాత్రం తట్టుకోలేరు మీరు అని చెప్పినా అన్న. మరి మీరు ఎప్పుడు లేస్తారో మరి లేస్తారా లేదా? హైయెస్ట్ మెంబర్షిప్ అన్నదే కదా పక్క. నేను మాట ఇవ్వాలి కదా. నడ్డా గారు మోడీ గారికి మాటిస్తాడు, నేను కిషన్ గారు మాటిస్తా. మా కరీంనగర్ పార్లమెంటే హైయెస్ట్. చూద్దామని ఇక్కడ ఏ అసెంబ్లీకి ఎక్కువ మెంబర్షిప్ అయితే చూద్దాం. జిద్దిది ఆ మండల అధ్యక్షుడితో పాటు ఆ మండల పదాధికారులు అందరూ కూడా దీని బాధ్యులే. అన్న మండల అధ్యక్షుడు చేసుకుంటాడని చెప్పి అనుకోవద్దు. ఎందుకంటే మన పార్టీ ఇతర పార్టీకి భిన్నమైన పార్టీ. ఇంతకు కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు అనేక మంది ఇలా బలిదానమేరు, ఇవాళ ఈ సిద్ధాంతం కోసం బలిదానమేరు. కాబట్టి మొన్న అందరం కష్టపడి పనిచేస్తే, కార్యకర్తలు అందరూ కష్టపడి పనిచేస్తే ఇలా నేను గెలిచినాను. ఇవాళ రాష్ట్రంలో 8 పార్లమెంట్ స్థానాలు గెలిస్తాం. మనం గెలిచినప్పుడు ఆ స్థాయి ఓట్లు, ఆ స్థాయి మెంబర్షిప్ మనకు రావాలి. రేపు మీ గ్రామ పంచాయతీలో, మీ కార్పొరేషన్, మున్సిపాలిటీస్ లో మీరు ఈజీగా గెలవాలంటే మీ గ్రామాల్లో ప్రతి ఒక్కరితో మెంబర్షిప్ చేయించుకోండి. మెంబర్షిప్ చేసిన వ్యక్తి ప్రతి ఒక్కరు మనకు పక్కా ఓటేస్తారు. బీజేపీ మెంబర్షిప్ తీసుకున్న తర్వాత పార్టీ నాది అనుకుంటాడు ఆయన. అరే భారతీయ జనతా పార్టీ నాది, నా పార్టీ, నా సొంత పార్టీ అనుకుంటాడు. అనుకుని ఓటేసినప్పుడు ఏం చేస్తాడు? ఎదుటోడు పైసలు ఇస్తాడు, సార్ వీడు పైసలు ఇస్తే నాకేది, నేను నా పార్టీకి ఓటేస్తా అనుకుంటా తప్ప ఇంకో పార్టీకి ఓటేస్తా అనుకుంటాడా? కాబట్టి నా పార్టీ భారతీయ జనతా పార్టీ అని ప్రజలు భావించాలంటే ప్రజలందరితోని మనం ఓటేయించాలి. ఇది మీకు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో, కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో అంది వచ్చిన మంచి అవకాశం.